నమస్తే అండి. నిన్న చెప్పుకున్న వీడియోకి కంటిన్యూషన్గా ఇప్పుడు చెప్పుకోవడం ఏంటంటే, ఒకవేళ స్థలంగానే విభజించుకోవాలి అంటే, ఒక తండ్రి దగ్గర ఉంటున్న ఇద్దరు కొడుకుల యొక్క స్థలం విభజించుకోవాలంటే కనుక రోడ్డు బారికి సమానంగా ఉండి కరెక్ట్గా ఆ స్థలాన్ని కరెక్ట్గా 2 ముక్కలుగా విభజన చేసుకుంటూ ఉంటారు సాధారణంగా. అలాంటివి నేను చూశాను. అప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకి ఆగ్నేయంగా కనుక స్థలం పెరిగి ఉంటే ఒక ఆయనకి ఆగ్నేయం పెరుగుతుంది, 2 ఆయనకి ఈశాన్యం తగ్గిపోతుంది. అలా ఇబ్బంది పడేలా వచ్చే స్థలాలుగా విభజించడం జరుగుతుంది. అలా కాకుండా విభజించుకునేటప్పుడు సమానంగా 4 పక్కల 4 దిక్కులు సమానంగా ఉండేలాగా చూసుకుని విభజించుకోవాలి. తర్వాత కట్టుకునేటప్పుడు కూడా ఇద్దరూ కూడా ఒకరి ఇంటి నాటికి ఇంకో ఇల్లు సరిసమానంగా కట్టేసుకుంటే మళ్ళీ ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. అలా కాకుండా ఒకరి ఇల్లు చిన్నగా ఒక ఇల్లు పెద్దగా కట్టుకోవడం అనేది చేయాలి. అంటే అలాగే కాదు, చుట్టుపక్కల ఉన్న స్థలాల యొక్క ప్రభావం కూడా దాని మీద పడుతూ ఉంటుంది. వాళ్ళ ఆస్తిపాస్తులు, చుట్టుపక్కల ఉన్న ఆస్తిపాస్తుల యొక్క ప్రభావం కూడా దాని మీద పడుతుంటుంది. అంటే ఎలా ఉంది అన్న విషయం కరెక్ట్గా చూస్తే కానీ మనం సరిగ్గా చెప్పలేం. కానీ ఏంటంటే ఈ స్థలాలు విభజించుకోవడం అనేది సరిసమానంగా చేసుకోవాలి. చాలా చోట్ల ఎలా జరుగుతుంటుందంటే, నేను ఇందాక చెప్పినట్టుగా రోడ్డుకి సమానంగా ఫేసింగ్ వచ్చేలాగా వీళ్ళు విభజన చేసుకుంటూ ఉంటారు. మిగతా దిక్కులన్నీ కూడా హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. దానివల్ల రకరకాల వాస్తు సమస్యలు ఎదురవుతూ ఉంటూ ఉంటాయని మనం చెప్పవచ్చు అనమాట. అలాగే అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఒక తండ్రి చెంతన ఉంటూ తండ్రితో పాటు ఉన్నంత కాలము కూడా ఎవరి స్థలం వాళ్ళది అనుకోవడానికి లేదు. ఆయన ఇచ్చిన ఆస్తే కాబట్టి వ్యక్తిగత ఆస్తి కింద వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఉన్నంత కాలం కూడా ఆ వ్యక్తిగత ఆస్తిగా మారిపోదు. కాబట్టి ఇలాంటి ఇల్లు కట్టుకునే క్రమంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కనుక వెనకాల ఉన్న ఆయనకి ఎక్కువగా దెబ్బతీసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ గమనించే మీకు చెప్తున్నాను తప్ప ఏదో నోటి మాటలుగా అయితే ఏమి చెప్పట్లేదు.